వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 23 ఫిబ్రవరి 2024 ఎడిటోరియల్ చూద్దాము. కలాధాన్ ప్రాజెక్టు పైన నీలి నీడలు. మయన్మార్లోని తిరుగుబాటుదారులు క్రమంగా పట్టుబిగిస్తున్నారు. సైన్యంతో ధాటిగా పోరాడుతూ వరుసగా ఒక్కో ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారు. గత నెలలో ఫలెత్వా పట్టణము వారి వశం కావడంతో ఇండియా తలపెట్టిన ప్రతిష్ఠాత్మక కలాధాన్ ప్రాజెక్టు భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మయన్మార్ మీదుగా ఆగ్నేయాసియా దేశాలతో అనుసంధానతను పెంచుకోవాలన్న భారత్ యోచనతో కలాధాన్ బహువిధ మార్గ రవాణా ప్రాజెక్టును KMTTP 2003లో పురుడు పోసుకుంది. 2008లో భారత్, మయన్మార్ దానిపైన సంతకాలు చేశాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా కోల్కతా, బంగాళాఖాతం మీదుగా మయన్మార్ రఖైన్ రాష్ట్రంలోని సేత్వే ఓడరేవుతో అనుసంధానిస్తున్నారు. అక్కడి నుంచి కలాధాన్ నదీ మార్గము ద్వారా ఫలెత్వా పట్టణము వరకు ప్రయాణ మార్గము ఉంటుంది. ఫలెత్వా నుంచి మిజోరాంలోని జోరిన్పుయికి 109 కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని నిర్మిస్తారు. ఇండియా యాక్ట్ ఈస్ట్ విధానంలో KMTTP చాలా కీలకము. మయన్మార్ పైన చైనా ప్రభావాన్ని తగ్గించేందుకు ఇది దోహదపడుతుంది. ఈశాన్య భారత రాష్ట్రాలకు సైన్యాన్ని చేర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గంగాను ఢిల్లీకి ఉపయోగపడుతుంది. దీనివల్ల కోల్కతా, మిజోరాం మధ్య దూరము దాదాపు 1000 కిలోమీటర్లు తగ్గుతుంది. రెండు దేశాల్లోనూ కలాధాన్ ప్రాజెక్టు వెనుకబడిన ప్రాంతాల మీదుగా వెళ్తుంది. ఇది పూర్తయితే ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపడతాయి. ఇరు దేశాల మధ్య ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయి. అయితే వ్యూహాత్మకంగా చాలా కీలకమైన ఈ ప్రాజెక్టు పనుల్లో తొలి నుంచి తీవ్ర జాప్యము చోటుచేసుకుంటుంది. 2015 కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇది నెరవేరలేదు. తర్వాత 2021కి పొడిగించిన ప్రాజెక్టు పూర్తిగా నోచుకోలేదు. అంచనా వ్యయము ఏటికేడు పెరుగుతూ పోయింది. $53.6 కోట్లతో పూర్తవుతుందన్న ప్రాజెక్టు $320 కోట్ల కేటాయించవలసిన స్థితికి చేరింది. ఇండియా వైపున ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించాల్సిన 8 వంతెనలు, ఇతర పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. మయన్మార్లో మాత్రం పరిస్థితి ఆశాజనకంగా లేదు. KMTTP కోసము ఆ దేశంలో 25 వంతెనలు నిర్మించవలసి ఉంది. కానీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణము మయన్మార్లోని రాజకీయ అస్థిరత, 2017 నాటి రోహింగ్యా సంక్షోభము, కోవిడ్ విజృంభణ ఈ ప్రాజెక్టు విఘాతంగా మారాయి. మయన్మార్ కలాధాన్ ప్రాజెక్టు కోసమని పనిచేస్తున్న 5 భారతీయులను తిరుగుబాటుదారులు 2019 నవంబర్లో అపహరించడము అప్పట్లో కలకలం సృష్టించింది. 2023 డిసెంబర్ కల్లా KMTTP పూర్తి చేయాలన్న మూడో తుది గడువు మీరిపోయింది. గత నెలలో ఫలెత్వా పట్టణము తిరుగుబాటుదారుల సంస్థ అరాకాన్ ఆర్మీ చేతుల్లోకి వెళ్లడంతో ఈ ప్రాజెక్టు అప్పట్లో పూర్తి కావడం అసాధ్యమన్న వాదనలు వినిపించాయి. కలాధాన్ ప్రాజెక్టు ఫలెత్వా అత్యంత కీలకము. రఖైన్ రాష్ట్రంలోని జుంటా బలగాలు, తిరుగుబాటుదారుల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. అక్కడి తిరుగుబాటుదారులదే ఒకింత పైచేయిగా కనిపిస్తుంది. రఖైన్ మొత్తము నేడో రేపో వారి ఏలుబడిలోకి వెళ్లడము దాదాపుగా ఖాయమే. రాష్ట్రంలోని పలు పట్టణాలు, వాటిని అనుసంధానము కీలక రహదారులు ఇప్పటికే తిరుగుబాటు శక్తుల నియంత్రణలోకి వెళ్లాయి. ఈ పరిస్థితుల్లో అటు రఖైన్లోనూ, ఇటు ఫలెత్వాలోనూ KMTTP పనుల్లో ముందడుగు పడటము అసాధ్యమే. ఈ ప్రాజెక్టుకు ఉభయతారకమని, దాని పనులను అడ్డంకులేవీ సృష్టించబోమని అరాకాన్ ఆర్మీ చెబుతుంది. ఇండియాతో తమకు సమస్యలేమీ లేవని అంటుంది. అరాకాన్ ఆర్మీ చైనా మద్దతు సంస్థ కాబట్టి KMTTP సహకరిస్తున్నామన్న మాట విశ్వసించలేమన్నది విశ్లేషకుల అభిప్రాయము. మయన్మార్తో ఇండియా 1643 కిలోమీటర్ల సరిహద్దు
పంచుకుంటుంది. మొత్తము కంచె వేయాలని మోదీ సర్కారు ప్రాథమికంగా నిర్ణయించింది. బర్మా, భారత్ మధ్య సరిహద్దు అటూ ఇటూ 16 కిలోమీటర్ల మేరకు వీసా రహిత స్వేచ్ఛాయుత ప్రయాణాన్ని ఇన్నాళ్లు ఉన్న అనుమతులను కేంద్రము ఇటీవల పక్కన పెట్టింది. మయన్మార్తో తీవ్ర సంక్షోభిత పరిస్థితులను ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయి. ఈ తరుణంలో కేఎంటీటీపీ సమీప భవిష్యత్తులో పూర్తయ్యే అవకాశాలు దాదాపుగా కనిపించడం లేదు. ఆసియా దేశాల్లో మెరుగైన అనుసంధానత, ఈశాన్య భారత్లో ప్రత్యామ్నాయ రవాణా మార్గం కోసము ఢిల్లీ మరికొన్నాళ్లు వేచి ఉండక తప్పదు. ఇది కలాధాన్ ప్రాజెక్టు గురించి చూద్దాము. నెక్స్ట్ ఆధునిక సేద్యం ఎంతో దూరము. వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన మన దేశంలో యాంత్రీకరణ తక్కువే. అభివృద్ధి చెందిన ఇతర దేశాలతో పోలిస్తే ఆశించిన స్థాయిలో లేదు. ఇది సాగు రంగానికి తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కేంద్ర వ్యవసాయ పార్లమెంటరీ స్థాయి సంఘము ఇటీవల నివేదించిన వివరాలివి. వ్యవసాయంలో మానవ వనరుల కొరత పెరుగుతున్న తరుణంలో యాంత్రీకరణే పరిష్కారమని రైతులు విశ్వసిస్తున్నారు. వ్యవసాయము ఆరుగలం శ్రమతో కూడుకున్నది. దుక్కులు దున్నడము, విత్తనాలు వేయడము, నీటి పారకము, కలుపు తీయడము, ఎరువులు తీయడము, చీడపీడలను గుర్తించడము, పురుగుల మందులు చల్లడము, పంటల కోత, మార్కెటింగ్, తరలింపు వంటి పనుల్ని రైతులు కూలీలతో కలిసి చేయించుకుంటారు. పట్టణీకరణ, నగరీకరణ ప్రభావము, ఉపాధి రంగంలో మార్పుల కారణంగా వ్యవసాయ కూలీల సంఖ్య తగ్గుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం సాగు రంగంలో పనిచేస్తున్న వారి సంఖ్య 54% ఉంది. వానాకాలం కానీ, యాసంగి కానీ సీజన్లు మొదలయ్యే ముందు రైతులకు ముందుగా కూలీల లభ్యత, వారి కోసమని పెట్టాల్సిన ఖర్చుల గురించి లెక్కలేసుకుంటున్నారు. వారి ఆధారంగానే ఏ పంట సాగు చేయాలనే దానిపైన దృష్టి సారిస్తున్నారు. కూలీల స్వగ్రామంలో దొరకని పక్షంలో ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకునేందుకు యోచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి పనులు చేస్తున్నారు. కూలీలకు అయ్యే ఖర్చు భారీగా పెరిగింది. వంతుల వారీగా పనులు చేయించుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. నాట్లు వేయడంతో పాటు కోతలు, పత్తి, మిర్చి ఏరడము వంటి పనుల్లో ఆలస్యము చోటు చేసుకుంటుంది. రైతులకు ప్రత్యామ్నాయము. కూలీల కొరత తదితర సమస్యల నేపథ్యంలో యాంత్రీకరణ రైతులకు ప్రత్యామ్నాయంగా మారింది. నాట్ల నుంచి కోత వరకు, దుక్కి నుండి పంట నూర్చే వరకు ఆధునిక యంత్రాంగ పరికరాలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. రైతులకు శ్రమను, ఖర్చును తగ్గిస్తూ సాగుకు సులభతరం చేస్తున్నాయి. సాంప్రదాయ విధానాలతో సతమతమవుతున్న రైతును ఆధునిక వ్యవసాయ పరికరాలు సరికొత్త సాగు పద్ధతుల వైపు మరలే దిశగా ప్రోత్సహిస్తున్నాయి. దేశంలో వ్యవసాయ యాంత్రీకరణ మొదలయ్యాక వారిపైన కొంత భారం తగ్గుతుంది. ప్యాడీ రీపర్ వంటి యంత్రాంగము 2 గంటల్లో ఎకరా పొలానికి కోస్తూ 20 మంది కూలీలు పనిచేస్తుంది. రోటవేటర్ ఉపయోగించి దుక్కి దున్నేయడంతో కలుపు మొక్కలు ప్రభావం చాలా తగ్గుతుంది. రోటవేటర్ వాడకం వల్ల దున్ని సమయం, ఖర్చు తగ్గుతున్నాయి. వరి విత్తనాన్ని డ్రమ్ సీడర్తో విత్తే విధానంతో ఇటీవలి కాలంలో రైతులకు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ వల్ల పంట దిగుబడి 13 నుంచి 23% పెరుగుతుంది. అయితే దేశంలో యాంత్రీకరణ ఆశించిన స్థాయిలో మెరుగుపడడం లేదు. ప్రధానంగా యాంత్రిక పరికరాలు అందుబాటులో లేకపోవడం, సొంతంగా అన్నదాతలు కొనలేని స్థాయిలో ధరలు ఉండడంతో పాటు యంత్రాలను నడపడము, నిర్వహణ వంటి సమస్యలున్నాయి. జపాన్, కొరియా, చైనా దేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నారు. ప్రధానంగా సర్వీసింగ్, మరమ్మతులు వంటివి ఇబ్బందికరంగా మారాయి. నగరాల్లో, పట్టణాల్లో మాత్రమే సర్వీసింగ్ కేంద్రాలున్నాయి. యాంత్రీకరణ కీలకంగా మారినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ప్రోత్సహించడంలో విఫలమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పథకాలను అమలు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నాయి. ట్రాక్టర్ల పంపిణీ వంటివి కొన్ని రాష్ట్రాల్లో చేపట్టినా ఫలితం కాలేదు. ఫలితంగా యాంత్రీకరణ 47%గానే ఉంది. గోధుమ, వరి, మొక్కజొన్న యాంత్రీకరణ స్థాయిలు వరుసగా 69%, 53%, 46%గా ఉన్నాయి. పప్పులు 41%, నూనె గింజలు 39%, పత్తి 36%, చెరకు 30%, జొన్నలు, మినుములు 33% ఆ తర్వాతి స్థానంలో నిలిచున్నాయి. అత్యధికంగా 47% యాంత్రీకరణ వల్ల గోధుమలు, వరి, మొక్కజొన్న అన్నట్టు.
అది వరి గోధుమలు వచ్చేసి 69%, వరి 53%, మొక్కజొన్న 46%గా ఉంది. బ్రెజిల్ పంత అనుసరణీయము. యాంత్రీకరణ బ్రెజిల్లో 75%గా, చైనా, ఇజ్రాయెల్లో 60%గా ఉంది. బ్రెజిల్ ఇప్పటికే సాధించిన వ్యవసాయ యాంత్రీకరణ స్థాయిని సాధించడానికి భారత్కు మరో 25 ఏళ్లు అవసరమని పార్లమెంటరీ స్థాయి సంఘాలు పేర్కొంది. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ బ్రెజిల్లో యాంత్రీకరణ పెద్దపీట వేశారు. యంత్రాల ధరలు తగ్గించారు. వ్యవసాయ, పశు సంవర్ధన, ఆహార శుద్ధి వంటి వాటికి యంత్రాలను విరివిగా ఉపయోగిస్తున్నారు. యంత్రీకరణలో నిత్య పరిశోధన, అభివృద్ధి ప్రోత్సహిస్తున్నారు. ఈ విషయంలో భారత్ తన పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు బృహత్తర ప్రణాళికను రూపొందించాలి. వ్యవసాయ యాంత్రీకరణకు ముందుకు తీసుకెళ్లేందుకు పరిశోధనలపైన పెట్టుబడులు పెట్టాలి. నవీన యంత్రాలకు అందుబాటులోకి తేవాలి. అంతర్జాతీయంగా మన వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరగాలన్నా, ధరలు ఆశాజనకంగా ఉండాలన్నా ముందుగా సాగు ఉత్పత్తులకు నాణ్యతను పెంచాలి. ఈ విధంగా ప్రతి రైతు ముందడుగు వేసేందుకు యాంత్రీకరణకు ఉద్యమంగా చేపట్టాలి. ఆధునిక యంత్రాలను ఉపయోగించడం వల్ల సేద్యం ఎక్కువగా పెరిగి పెట్టుబడి తగ్గి దిగుబడి పెరగవచ్చు, కూలీల సమస్య కూడా తీర్చవచ్చు అని కూడా ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశము. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. సెల్ ఫోన్ల చెరలో బాల్యము. సుమారుగా 5 దశాబ్దాల క్రితము మార్టిన్ కూపర్ ఆవిష్కరణంగా ప్రపంచానికి పరిచయమైన మొబైల్ అనంతర కాలంలో స్మార్ట్ ఫోన్గా రూపాంతరం చెంది జనజీవన పరిణామ క్రమాన్నే ఊహాతీతంగా మార్చేసింది. మానవాళి జీవితాన్ని సౌకర్యవంతం చేస్తూనే మరోవైపు కొన్ని దారుణాలకు అంటుకంటింది. పోను ఇంతలంతలవుతున్న చరవాణుల వినియోగము ముఖ్యంగా బాల్య, కౌమార, యుక్త వయస్కుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎందరో పిల్లలు స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోవడము పట్ల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో యూకే ప్రభుత్వము ఇంగ్లాండ్ అంతటా పాఠశాలల్లో మొబైల్ ఫోన్లను నిషేధించింది. ఇప్పటికే రష్యా, స్వీడన్, ఫ్రాన్స్, నెదర్లాండ్, ఫిన్లాండ్, ఇజ్రాయెల్, గ్రీసు ప్రభృత దేశాల్లో చరవాణులపై నిషేధాజ్ఞలు అమలు పరుస్తున్నారు. పొరుగున చైనాలో పిల్లలకు ఇంటర్నెట్ అందుబాటులోకి ప్రభుత్వం నియంత్రిస్తుంది. మైనరు స్మార్ట్ ఫోన్ వినియోగించే సమయాన్ని రోజుకు గరిష్ఠంగా 2 గంటలకు పరిమితం చేస్తూ షీ జిన్పింగ్ సర్కారు గత ఆగస్టులో విధి నిషేధాన్ని క్రోడీకరించింది. పొద్దస్తమానం డిజిటల్ తెరలకు కళ్లప్పగిస్తున్న నవతరాన్ని ఆ వ్యామోహం నుంచి విముక్తం చేయడమే ఆంక్షల ప్రధాన ఉద్దేశము. భారత్లోనూ 12 ఏళ్ల లోపు వారిలో 42% దాకా పిల్లలు రోజూ 2 నుంచి 4 గంటల పాటు ఫోను స్క్రీన్లనే అతుక్కుపోతున్నాయని ఇటీవల హ్యాపీనెట్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆ మధ్య లఖన్పూర్లో పబ్జీ ఆడుకోనివ్వడం లేదన్న అక్కసుతో 16 ఏళ్ల కుర్రాడు కన్నతల్లిని తుపాకీతో కాల్చిపారేశాడు. అదే పనిగా సెల్ఫోన్లో ఆటలాడుతూ నరాలు చిట్లి అపస్మారక స్థితికి వెళ్లిన అనంతరము జిల్లా బాలుడికి ఉదంతము దిగ్భ్రాంతిపరిచి ఇటువంటి దుర్ఘటనలు దేశీయంగానూ చరవాణుల అంతర్జాల వినియోగంలో తక్షణ దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను చాటుతున్నాయి. స్మార్ట్ ఫోన్లంటే అరచేతిలో ఇమిడే విజ్ఞాన సర్వస్వము. అధపాతాళానికి దిగాలే విశృంఖలత్వము. తల్లిదండ్రుల, కుటుంబాల్లో పెద్దవారి నియంత్రణ కరువయి ఒకసారంటూ ఇంటర్నెట్ మత్తున అలవాటు పడిన పిల్లలు గంటల తరబడి అంతర్జాల వీక్షణకు బానిసలైపోతున్నారు. దుర్బల మనస్కులవుతున్నారు. కొంతమంది హేయమైన నేరాల ఊబిలో దిగిపోతున్నారు. కుటుంబ, మానవ సంబంధాలు కొల్లబోతున్నాయి. 10 ఏళ్ల వయసులో స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా ఉపయోగించిన అమ్మాయిల్లో సగం మంది యుక్త వయసు వచ్చేసరికి వివిధ రకాల మానసిక రుగ్మతల బారిన పడుతున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. డిజిటల్ తెరలకు అలవాటు చేసి వారి బాల్యాన్ని నాశనం చేసేద్దామని పిల్లల చేతికి చరవాణులు దొరకనివ్వొద్దని చైనా దిగ్గజ స్మార్ట్ ఫోన్ సంస్థ షావోమి మాజీ సీఈఓ ఇటీవల తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేశారు. 14 దేశాల్లో చదువులపై చరవాణుల దుష్ప్రభావాన్ని అధ్యయనం చేసిన యునెస్కో
పాఠశాలల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగాన్ని నిలిపివేయాలని ప్రపంచానికి పిలుపునిచ్చింది. ఆ మేరకు ఆంక్షల విధింపు ఖచ్చితంగా జరగాల్సిందే. నిషేధాస్త్ర ప్రయోగంతోనే క్షేత్రస్థాయిలో పరిస్థితిని మారిపోతుందనుకునే వీల్లేదు. ఢిల్లీ, ఏపీ వంటి చోట్ల స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని సంబంధించిన నిషేధాంక్షలు నిలువుగా నీరొడుతున్నాయి. చరవాణుల మేరమీరిన వినియోగము విద్యార్థుల ఏకాగ్రతను, చదువుల్ని, సంస్కారాన్ని, వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. బంగారు భవిష్యత్తు ఛిద్రం చేస్తున్న స్మార్ట్ ఫోన్ల ఉచ్చులో చిక్కుకుపోవడం ఆత్మహత్య సదృశమని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు విషేదపరిచే జనచేతన కార్యక్రమాలను ప్రభుత్వాలు విశేష ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యాలయాల్లో కట్టడి చేయడమొక్కటే సరిపోదు. బిడ్డల ప్రవర్తనను గమనిస్తూ వారిని ఆరోగ్యకరమైన వ్యాపకాలు, క్రీడల వైపు మళ్లించే బాధ్యతను తల్లిదండ్రులు అందిపుచ్చుకోవాలి. అప్పుడే సెల్ కోరల్లో చిక్కిన భారతము బంధవిముక్తమై సమగ్ర వికాసము సాధ్యపడుతుంది. ఇది మాత్రం వాస్తవమే. సెల్ ఫోన్లో చాలామంది పిల్లలు ఇలా గంటలు తరబడి అంటే స్క్రీన్లు చూస్తూ అలానే ఉండిపోవడం అయినా రకరకాల రోగాలను రావడం అనేది మనం కూడా చూస్తూనే, మన పరిసరాల్లో మనం కూడా గమనిస్తూనే ఉంటాము. చిన్నపిల్లలు అన్నం తినమని మారం చేస్తే వాళ్ళకి ఫోన్లు ఇచ్చి అన్నం తినిపియడము, గంటలు వాళ్ళు ఆ ఫోన్లకు అతుక్కుపోవడం అనేది మనం కూడా చూడడం జరుగుతుంది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏముందో. సొంతింటి కల తీరేదెలా? దేశీయంగా స్థలాలు, ఇళ్ల ధరలు ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్యులతో పాటు మధ్యతరగతి వారు వాటిని కొనుగోలు చేయడం అసాధ్యంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి. కొన్ని లోపాల వల్ల అవి సరైన ఫలితాలను అందివ్వలేదు. సొంతంగా ఒక గూడు ఏర్పరచుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. దానికోసమని ఎంతగానో శ్రమిస్తారు, ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు. అయితే నగరాలు, పట్టణాల్లో భూమి విలువ, ఇళ్ల ధరలు రోజురోజుకు చుక్కలు నాటుతుండడంతో ఎందరినో సొంతింటి ఆకాంక్షలు నెరవేరే అవకాశం కనిపించడం లేదు. ఒక్క 2023లోనే దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు 10-15% దాకా పెరిగాయని స్థిరాస్తిరంగ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇళ్ల అద్దెలు సైతము పోను పెరిగిపోతున్నాయని, కొన్ని నగరాల్లో గృహ రుణ నెలవారీ వాయిదాలను మించి అద్దెలను ఎగబాగుతున్నాయి. పెరుగుతున్న పట్టణీకరణతో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లోనూ ఇళ్ల కొనుగోలు, నిర్మాణం భారంగా మారుతున్నాయి. స్టీలు, సిమెంటు, రంగులు తదితరాల ధరలు భారీగా పెరగడం ఇళ్ల నిర్మాణ పురోగతికి అవరోధంగా మారిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలి తాత్కాలిక బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేశారు. అందని మావిలాల అద్దె ఇళ్లు, మురికివాడలు, అనధికారికంగా కాలనీల్లో నివసించే అర్హత కలిగిన మధ్యతరగతి ప్రజలకు ఇంటి కొనుగోలు లేదా నిర్మాణానికి కొత్త పథకము తేనున్నట్లుగా నిర్మలా ప్రకటించారు. 2014లో దేశంలో 14% ఉన్న మధ్యతరగతి 2022 నాటికి 31%కి చేరిందని, 2047 నాటికి 60% దాటుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వచ్చే 5 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద పల్లెల్లో పేదల కోసము మరో 2 కోట్ల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కేంద్రం నిర్ణయిస్తున్నట్టుగా నిర్మలా వెల్లడించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY ప్రారంభమైన 2016 నుంచి ఇప్పటి వరకు గ్రామాల్లో గృహ నిర్మాణం కోసము రూ. 3.28 లక్షల కోట్లు, పట్టణాల్లో 1.56 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లుగా కేంద్రము చెబుతుంది. గ్రామీణ గృహ నిర్మాణము 3 కోట్ల లక్ష్యానికి చేరువలో ఉన్నట్టుగా వెల్లడించింది. పట్టణాల్లో 1.19 కోట్ల ఇళ్ల నిర్మాణంలో PMAY నత్తనడకన సాగుతూ ఉంది. లక్ష్యం మేరకు గృహ నిర్మాణాలు జరగకపోవడంతో ఈ PMAY గడువును ఈ ఏడాది చివరి దాకా పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇటీవలి తాత్కాలిక బడ్జెట్లో ప్రతిపాదించిన మధ్యతరగతి గృహ నిర్మాణము లేదా కొనుగోలు పథకం పూర్తిగా కొత్తదేమీ కాదు. 6 లక్షల రూపాయల నుంచి రూపాయలు 12 లక్షల వార్షిక ఆదాయం కలిగిన మధ్యత ఆదాయాల వర్గాలకు MIC గృహాల నిర్మాణానికి గతంలో 9 లక్షల మంది రూపాయలు 12 లక్షల వరకు ప్రభుత్వము
రుణ సదుపాయాన్ని కల్పించి 4% దాకా వడ్డీ రాయితీలను అందించింది. దీనివల్ల ఉన్నత మధ్యతరగతి ధనిక వర్గాలకే లబ్ధి కలిగిందని, అల్పాదాయ దిగువ మధ్యతరగతి పెద్దగా ప్రయోజనం దక్కలేదన్న విమర్శలున్నాయి. పట్టణీకరణ పెరుగుతుండటంతో దేశంలో వలసలు జోరెత్తుతున్నాయి. కేంద్రంతో పాటు రాష్ట్రాలు గూడులేని పేద మధ్యతరగతి వర్గాల రకరకాల గృహ నిర్మాణాల పథకాలు ప్రకటించినా వాటి అమల్లో తీవ్ర జాప్యము నెలకొంటుంది. లక్ష్యాల మేరకు గృహాన్ని వేగంగా నిర్మించి లబ్ధిదారులకు అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. మరోవైపు బ్యాంకులు అందించే గృహ రుణాల వాటా ఏటేటా తగ్గిపోతున్నట్టుగా ఆర్బీఐ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆర్బీఐ రెపో రేటు పెంచినప్పుడు గృహ రుణ గ్రహీతలపై అదనపు వడ్డీ భారం పడుతుంది. రుణము చెల్లించాల్సిన వ్యవధి పెరిగి కుటుంబాల ఆర్థిక ప్రణాళికలు తారుమారవుతున్నాయి. ఈ దుస్థితిని తప్పించాల్సిన అవసరం ఉంది. ప్రధాన నగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ప్లాట్ల ధరలు అల్పాదాయ మధ్యతరగతి వర్గాలు ఎంతమాత్రమూ కొనుగోలు చేయలేనంతగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులు సైతము సొంతింటి కలను సాకారం చేసుకునేలా ప్రభుత్వాలు సరైన విధానాలు రూపొందించి అమలు చేయాలి. సరైన గణాంకాలు ఏవి? కేవలము సొంత గృహాలే కాకుండా అద్దె ఇళ్ల రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అల్పాదాయ వర్గాల వలస కార్మికుల కోసము 2020లో అద్దె సముదాయాల పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. పట్టణాల్లో అద్దె ఇళ్ల నిర్మాణానికి స్థానిక ప్రభుత్వాలు స్థలాలు కేటాయించాలి. అద్దె ఇళ్ల రంగానికి ఒక వ్యాపార సమూహంగా అభివృద్ధి చేయడంలో ప్రైవేటు రంగము కీలక పాత్ర పోషించగలదు. అద్దె, సొంత ఇళ్ల నిర్మాణంలో ప్రైవేటు రంగానికి రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించాలి. దశాబ్దాలుగా లక్షల మంది గృహ వసతి కల్పించిన సహకార గృహ నిర్మాణ సంఘాల పునరుజ్జీవనము అవసరమే. మరోవైపు దేశంలో గూడు వసతి లేని వారెందరో స్పష్టంగా తెలిసే గణాంకాలు కొరవడ్డాయి. జనగణన ద్వారానే అది సాధ్యమవుతుంది. అసంఘటిత రంగ కార్మికులు సరైన పత్రాలు లేని కారణంగా గృహ రుణాలు పొందలేకపోతున్నారు. దాని తరఫున ప్రభుత్వాలు బ్యాంకులకు హామీ ఇవ్వవలసిన అవసరం ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల్లో సమూల సంస్కరణలు తెస్తేనే అందరికీ ఇల్లు అన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యము నెరవేరుతుంది. అంటే ఆర్థిక భారము, దేశీయంగా అందుబాటు ధరల్లో గృహ నిర్మాణాలు వేగవంతం చేయడానికి ప్రభుత్వాలు నూతన సాంకేతికతను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులు వాటిపైన శిక్షణ అందించాలి. ఇళ్ల కొనుగోలు, నిర్మాణంపైన విధించే పలు రకాల పన్నులు, ఫీజులను తగ్గించడము అల్పాదాయ మధ్యతరగతి వర్గాలపైన ఆర్థిక భారం తప్పుతుంది. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు డ్యూటీలు గణనీయంగా తగ్గించాలని, జీఎస్టీని రద్దు చేయాలని, ఆదాయ పన్ను పరంగా ప్రయోజనాలు కల్పించాలను, సొంతింటి కలను నీరుగార్చడము ఆ సుంకాలను వెంటనే ఎత్తివేయాలి. గృహ కొనుగోలుకు, ప్రయోజనాలకు రక్షించే స్థిరాస్తి నియంత్రణ ప్రాధికార సంస్థను బలోపేతం చేయాలి. నిర్మాణదారులు, కొనుగోలుదారుల మధ్య వివాదాలు పరిష్కారానికి రేరా, అప్పీలేట్ ట్రిబ్యునల్ను కొలువు తీర్చాలి. ఇవే అండి ఈరోజు ఆర్టికల్. చాలా వరకు ఈనాడు ఎడిటోరియల్ ఒక్కరమే చదువుతుంటే చదవాలని ఇంట్రెస్ట్ రాదు. సగం చదివి చాలామంది సగం చదివి వదిలేస్తుంటారు. స్టార్టింగ్ చదివి వదిలేస్తుంటారు. తర్వాత చదువుదామని ఆలోచిస్తుంటారు. వారందరికీ ఈ ఎడిటోరియల్ ఎంతగానో ఉపయోగపడతాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వీడియో యొక్క లెంత్ ఎక్కువ పెరిగిపోతుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఓన్లీ మ్యాటరే నేను చదువుతున్నా. ఎందుకంటే టర్మినాలజీ, పదాలు మనకు చాలా ఇంపార్టెంట్ అని. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే కొన్ని స్కిప్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే, ఈ ఆర్టికల్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.